ప్రభుత్వం 6 గ్యారెంటీలను ఎలా అమలు చేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు ఎంపీ బండి సంజయ్. అప్పు ఉందని చెప్పుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందంటూ విమర్శించారు. 6 గ్యారెంటీలను అమలు చేసే ప్లాన్ ను వివరించి ప్రజలకు భరోసా ఇవ్వాలన్నారు. అప్పులు తీర్చేందుకు ప్లాన్ చెప్తే పెట్టుబడులు వస్తాయన్నారు. ఈటెల రాజేందర్ కు తనకు ఎలాంటి విభేదాలు లేవని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈటెల వెంట వచ్చిన వాళ్లు అందరూ పార్టీ వదిలి వెళ్లారు, కానీ ఈటెల మాత్రం పార్టీని నమ్ముకుని ఇక్కడే కొనసాగుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీపై కుట్ర చేసేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ లు కలిసి నాటకం ఆడుతున్నాయని బండి సంజయ్ అన్నారు. 6 లక్షల కోట్లు అప్పు చేసింది, 6 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పి టైం పాస్ చేస్తూ కాలం వెలువచ్చే ప్రయత్నం ఒక ప్లాన్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్లాన్ గుర్తిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం చూరగొండాలంటే ఇప్పటికైనా కూడా మీ ప్లాన్ ఏంటి? 6 లక్షల కోట్ల అప్పును ఏ విధంగా తీరుస్తారు? ఈ 6 గ్యారెంటీలను 100 రోజుల్లో ఏ విధంగా అమలు చేస్తారో చెప్పాలి. ఇది చెప్తేనే ప్రజలకు మీద విశ్వాసం ఏర్పడుతుంది. మళ్ళీ ఇదే 6 లక్షల కోట్లు అప్పు చేసింది అని చెప్పి మళ్ళీ పోయినసారి బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ టైం గెలిచినాం, మేము కొత్తగా గెలిచినప్పుడు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, అప్పుడు కొత్తగా గెలిచాం, మా తెలంగాణ రాష్ట్రం మేము కనీసం సంధానించుకోదా అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ ఈ 2 సంవత్సరాలు టైం పాస్ చేసి అరే మొన్ననే కొత్తగా ఏర్పడ్డది సంధానించుకోదా అని చెప్పే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలు విశ్వసించారు. మీరు ఒక జాతీయ పార్టీ, గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి అనుభవం ఉన్న మీకు, దేశాన్ని పాలించే అనుభవం ఉన్నది. 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేస్తారో మీకు ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ను ప్రజలకు వివరించి ప్రజలు ఒక భరోసా విశ్వాసం నింపాల్సిన బాధ్యత ఉంది. నేను ఒకటే చెప్తుంది కదా, తన పైసలు ఖర్చు లేని పని మీరు చేయాలి. ఫస్ట్ పైసలు ఖర్చు ఉన్నదేమో అప్పులు అంటున్నారు. అప్పుల పాలైంది దాంతో నష్టం జరుగుతుంది. మనకి అప్పులు ఏ విధంగా తీరుస్తారో మీరు చెప్తే పెట్టుబడులు వస్తాయి. అప్పులు ఏ విధంగా తీస్తారో మీ ప్లాన్ బహిరంగపరిస్తే పెట్టుబడులు వస్తాయి, ప్రజలకు భరోసా విశ్వాసం ఏర్పడుతుంది. కొన్ని అప్పులు పక్కకు పెట్టి అప్పులు కానీ ఖర్చు లేని పనులు చేస్తున్నారంటే అది చేస్తలేదు. ఇవాళ మీరు ఒక 5 డిమాండ్ మీద చేస్తున్నాం, మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. ఇప్పుడు డ్రగ్స్ కేసు, దాని మీద బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సిట్టేసింది. ఈ డ్రగ్స్ కేసు ఏమైందో మీరు తిరిగి చూడండి. దాని ఎంత పెద్దోళ్ళైనా తీసుకురండి బయటికి. మొత్తం డ్రగ్స్ కేసును మొత్తం పూర్తిగా నిర్వీర్యం చేశారు. పెద్దోళ్ళు హస్తం ఉందని చెప్పి దాన్ని మూసేసిండు. రాష్ట్ర అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక వారం రోజులు మొత్తం ఏగా ఊగనప్పుడు ఉపన్యాసం చేయడు, టీవీలలో బ్రేకింగ్లు మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం షేక్ అయిపోయారు. ఎవరిని ఇష్టపెట్టం అధికారం తెచ్చిండు, వాళ్ళు తెచ్చిండు, డ్రగ్స్ కేసు పోయింది. అధ్యయనం బయటికి 6 లక్షల కోట్లు అప్పు చేసింది, 6 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పి టైం పాస్ చేస్తూ కాలం వెలువచ్చే ప్రయత్నం ఒక ప్లాన్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్లాన్ గుర్తిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం చూరగొండాలంటే ఇప్పటికైనా కూడా మీ ప్లాన్ ఏంటి? 6 లక్షల కోట్ల అప్పును ఏ విధంగా తీరుస్తారు?